ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సుడిగాల పర్యటించారు। పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటూ కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలిశారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ సుడిగాల పర్యటించారు। కొండరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టగా అటుగా వెళ్తున్న బండి సంజయ్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద కాసేపు కార్యకర్తలతో ముచ్చటించారు। కార్యకర్తలు భారీగా తరలివచ్చి బండి సంజయ్ కు పూలమాల శాలువలతో ఘనంగా సత్కరించారు। స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కార్యకర్తలు ఉత్తేజపరుస్తూ వారిని గ్రామాల్లో ప్రజలతో మమేకమై ఉండాలని దేశాన్ని చేరారు। పెద్దనాలు జర జరుగురి అన్న అందరు నువ్వు నాతోటే ఉండే అటు ఓకే ఎందుకంటే నువ్వు పెద్ద ఉన్నావు అదా కలిసేది ఉంటే ఓకే కలిసేది ఉంటే ఓకే కొంచెం సైడ్ అయినా సైడ్ అయినా కొంచెం సైడ్ అయినా కొంచెం సైడ్ అయినా కొంచెం కొంచెం వెనక అన్న కొంచెం వెనక ప్లీజ్ కొంచెం వెనక రండి ఒకసారి ఫోటో దిగారు పక్క జరుగు ఒక నిమిషం భయ్యా కొంచెం ఇంద్రమిళ్ల పేరిట అక్రమంగా మానేరు వాగు నుండి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను ఫీజు సీజ్ చేసిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది। ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఇసుక రీచ్లో ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ఇంద్రమిళ్లు ఇసుక తరలించడానికి ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వగా ఉదయం 6 గంటల నుండి వాగులోకి ఇసుక ట్రాక్టర్లు దిగినట్లు సమాచారం అందడంతో రీచ్ కు వెళ్లగా 33 ట్రాక్టర్లు వాగులో ఉండగా ఆర్ఐ శ్రవణ్ కుమార్ వాటిని తహసీల్దార్ కార్యాలయం తరలిస్తుండగా 13 ట్రాక్టర్లు మాత్రమే కార్యాలయం వరకు వచ్చాయని మిగతా ట్రాక్టర్లు మధ్యలో తప్పించారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సుజాత హెచ్చరించారు। వెంకటాపూర్ గ్రామం నుంచి ఇసుక ట్రాక్టర్ని పట్టుకోవడం జరిగింది। మార్నింగ్ 6:37కే ఇసుక ట్రాక్టర్లని వాగులకు పోయి సిరిసిల్ల సర్దాపూర్కు ఇసుక పోతున్నట్టు మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి సమాచారం వచ్చింది। సమాచారం రాగానే మా స్టాఫ్ అంతా అలర్ట్ చేసి వాగులోకి వెళ్ళేసరికి వాగులో 33 బండ్లు ఉన్నాయి అక్కడ ప్రెజెంట్గా। 33 బండ్లను మనము ఆఫీస్కు తీసుకురావడం మా ఆర్ఐ గారు మిగతా స్టాఫ్ అంతా కలిసి 33 బండ్లను ఆఫీస్కు పంపించడం జరిగింది। దారిలోనే 13 బండ్లు మాత్రమే ఇక్కడి దాకా చేరడం జరిగింది। వాటి వెంట వస్తుందా కానీ బండ్లు ఎక్కడెక్కడ ఎస్కేప్ కావడం జరిగింది। బండి నెంబర్లు ఉన్నవి మా దగ్గర, ఖచ్చితంగా వాటిని కూడా మేము ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ముచ్చట లేదు। వాళ్ళకి వాళ్ళే దారికి వస్తేనే బాగుంటుంది, లేకపోతే అట్టి బండ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు। మేము ఉండగా కూడా మా కళ్ళు కప్పినట్టు చేసి బండ్లు ఎస్కేప్ అవుతున్నాయి। 33 బండ్లను కూడా పట్టుకురావడం జరుగుతుంది। అట్టి బండ్లకు ఫైన్ వేయడం మొదటిసారి అయినట్టయితే ఫైన్ వేయడం అవుతుంది, లేకపోతే సెకండ్ సారి మూడోసారి ఇట్లా అయినట్టయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయించడం జరుగుతుంది। తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ట్రైబల్ కాలేజీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్లగా వారికి కళాశాల ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు।
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం రోజు మెటీరియల్ లేవని, ఫ్యాకల్టీ లేదని స్టూడెంట్లు ధర్నాకు దిగిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంతవరకు పట్టించుకోవడం లేదని ఈ రోజు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాలేజీ వద్దకు వెళ్లగా ప్రిన్సిపాల్ దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ, మీతోనే కాకపోతే మాకు చెప్పండి, విరాళాలు వేసుకుని అయినా స్టూడెంట్లకు సహాయపడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్టూడెంట్ల డిమాండ్లను 24 గంటలకు నెరవేర్చాలని, లేని ఎడల భారీ నిరసన చేస్తామని అన్నారు. వీరి వెంట మండల అధ్యక్షుడు రాజన్న, ఫ్యాక్స్ చైర్మన్లు బండి దేవదాస్, కోడూరి భాస్కర్ గౌడ్, మాజీ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ఎంపీపీలు పడిగెల మానసరాజు, పూసుపల్లి సరస్వతి, పట్టణాధ్యక్షుడు బండి జగన్, మాజీ సర్పంచ్ల అంకారపు అనిత, రవీందర్, సురభి, సరిత, నవీన్ రావు, కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ కళాశాలలో ఉన్న సంఘటన జరిగింది. ఏంటంటే పిల్లలకు మరి డిగ్రీ కాలేజీ అంటే పెద్ద కాలేజే, మరి అది స్థాపించడం కూడా అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, గౌరవ మాజీ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు మరి పిల్లలకు మంచి కాలేజీ ఉండాలి, మంచి చదువునివ్వాలి, విద్యారంగానికి పెద్దపీట వేయాలని చెప్పి మంచి విద్యను అభ్యసించడానికి ఎన్నో కావాల్సిన మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మరి 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క కాలేజీలో కూడా ఈ మెటీరియల్ రాలేదు అని అన్న పిల్లలు లేరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంతా 18 నెలలన్నా కాలేదు. మరి గిరిజన మా కళాశాలలో ఉన్న మా బిడ్డలు మరి రోడ్ ఎక్కిరంటే దానికి కారణం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి పిల్లలకు చదువుకోవడానికి మెటీరియల్ ఇవ్వని అసమర్థ పాలన కాంగ్రెస్ పాలన అని ఈరోజు తెలుస్తుంది. ఈరోజు మేము మరి పిల్లలకి ఏ మెటీరియల్ కావాలి, ఏం తక్కువ ఉన్నాయని మేము తెలుసుకొని, ప్రిన్సిపాల్ తెలుసుకొని అవి మరి ప్రభుత్వం ఇస్తుందా, ఇవ్వలేని పరిస్థితిలో ఉందా? మరి కేటీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు కదా, మరి కేటీఆర్ గారికి చెప్పి మరి ఆ మెటీరియల్ ఇచ్చేంత మేము ఇవ్వగలుగుతామా అన్నది తెలుసుకోవడానికి వెళ్తే కూడా కనీసం మహిళల గురించి తెలుసుకోవడానికి వచ్చిన దాన్ని లేకుండా లాకేసి మరి రానివ్వకుండా 2 గంటలు మరి ఎండలో నిలబెట్టిన ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ మరి అక్కడున్న వాచ్మెన్లు కానీ మొత్తం స్టాఫ్ రానివ్వకుండా చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాం. మరి పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు, కానిస్టేబుల్ కూడా. మరి మమ్మల్ని లోపల రానివ్వకుండా ఇంత ఎండలో నిలబెట్టడము అది కరెక్ట్ కాదు. మేము పిల్లల కోసం మేము మహిళలమే వెళ్తామని చెప్పడం జరుగుతుంది. మహిళలు ఒక ప్రిన్సిపాల్ తెలుసుకొని మరి అవి మెటీరియల్ అందివ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా రేపటి వరకు మా పిల్లలకి, మా బిడ్డలకి ఏం మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ అందివ్వాలని మా బీఆర్ఎస్ మహిళలు, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం డిమాండ్ చేస్తున్నాం. పెళ్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ట్రైబల్ రెసిడెన్స్ వెల్ఫేర్ కళాశాలలో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ నిన్న మొన్న వారికి స్టడీకి సంబంధించి మెటీరియల్ ఇవ్వడం లేదని, అలాగే ఫ్యాకల్టీస్ లేరని, 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము ఎలా ఎగ్జామ్స్ రాయాలని చెప్పి పిల్లలు రోడ్ ఎక్కిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ తరంగా ఇంతవరకు వాళ్ళు స్పందించిన పాపాన పోలేదు. నిన్న కూడా పిల్లలు సారు కలెక్టర్ అంతా అన్నారు, లేకుంటే సెక్రటరీ గారు అంతా అన్నారు, ఏమో చేస్తా అన్నారు, కానీ ఇంతవరకు రాలేదు అని చెప్పి వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది. మరి ఈ విషయం తెలుసుకొని మేము మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మహిళా ప్రజాప్రతినిధులతో రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని మరి మా స్థానిక ప్రజాప్రతినిధి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వారికి ఎటువంటి సాయం చేయొచ్చో తెలుసుకుందామని వస్తే 1 గంటన్నర నుంచి ఇక్కడ ముందుంటే కూడా ఎవరు కూడా గేట్ తీయకుండా మమ్మల్ని ఇక్కడనే నిలిపివేయడం జరుగుతుంది. మరి మీరు సమస్యను పరిష్కరించరు, సమస్యను సార్కు చెప్పి ఏదో రకంగా చేద్దాము అని చెప్పి మాట్లాడడానికి వస్తే లోపలికి రానివ్వకపోవడం అనేది చాలా అన్యాయం. మాకు తెలుసు ఇది ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల, మహిళా కళాశాల, మరి మేము పురుషులం రావద్దు అని చెప్పి మా మహిళా ప్రతినిధులను తీసుకొచ్చి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవాలని వాళ్ళనే పంపిద్దామని మేము బయట నిల్చోవడం జరిగింది. కానీ 1 గంటన్నర నుంచి ఎండలో నిల్చున్నా కానీ వీళ్ళు ఎవరు స్పందించకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, స్థానిక అధికారులు స్పందించాలి. వారికి సంబంధించిన మెటీరియల్ కానీ ఫ్యాకల్టీస్ కానీ ఇమ్మీడియట్లీ రేపటిలోగా నియమించాలి. మరి రేపటిలోగా నియమించకపోతే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అట్లాగే మీకు చేత కాకపోతే, పిల్లలకు మెటీరియల్ ఇవ్వకపోవడం సాధ్యం కాకపోతే మాకు చెప్పండి,
మేము బయట విరాళాలను సేకరించి తీసుకొస్తాం, లేదు మా నాయకుని చెప్పి కేటీఆర్ ద్వారా పిల్లలకు సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఏదన్నా ఒకటి రేపు 24 గంటల లోపల ఈ సమస్యకు పరిష్కారం కావాలి. సమస్యకు పరిష్కారం కాకపోతే మాత్రం ఆ పిల్లల పక్షాన మా పిల్లలు వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళను ఒక అడ్మిషన్ ఇచ్చి వట్టిగా ఉంచితే అది కరెక్ట్ కాదు. వాళ్ళకు సంబంధించిన సౌకర్యాల కల్పన కోసం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేపు 24 గంటల లోపల వాళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సభకు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్తో పలువురు జాతీయ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొనున్న సందర్భంగా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపురం, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట 6 మండలాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు తరలి వెళ్లారు. అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బెజ్జంకి ఎక్స్ రోడ్ చేరుకుని అందరూ కలిసి హైదరాబాద్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉండాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టంగా చేసి మనం రాబోయే స్థానిక ఎన్నికల్లో ముందుకు పోయేందుకు, అలాగే పార్టీ ఏవైతే సూచనలు ఇస్తుందో దానికి అనుగుణంగా ఉండి పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ నాయకులు పాసం రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గుడిసె ఐలయ్య, ఉట్కూరు వెంకటరమణారెడ్డితో పాటు మానకొండూరు నియోజక అధికార ప్రతినిధి పసుల వెంకటి, మండల నాయకులు ఆనంద్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఆకుల సత్యం, మామిడి సంజు, మామిడి రాజు, ఖాతా మల్లేశం, దయాసాగర్, మచ్చా రాజేశం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లైన్ గుండూరు అన్నత్త ఇటే వెనక గుండూరు లైన్ గుండూరు వస్తాడు అన్ననే అందరు వెనక గుండూరు అన్న అందరితో లైన్ గా కలుసుకుంటారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రైట్ అన్న చూడండి. ఓకే. గ్రామ కమిటీ అధ్యక్షులతో ఎల్బీ స్టేడియంలో ఖర్గే గారి బహిరంగ సభకు భారీగా తరలి వెళ్తున్నటువంటి మానకొండూరు నియోజకవర్గ గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు అందరికి కూడా స్వాగతం పలుకుతూ త్వరలో 3 గంటలకే మీటింగ్ ఉన్నది కాబట్టి బెజ్జంకిలో జెండా ఊపి దీని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా రోడ్డు భద్రతను పాటిస్తూ ఓవర్టేక్ చేయకుండా క్షేమంగా వెళ్ళాలని కోరుతున్నాను. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణంలోని అన్ని వార్డుల అధ్యక్షులు మరియు జై భీమ్ జై సంవిధాన్ వార్డు కమిటీలు మరియు పట్టణ కమిటీ సభ్యులు, పట్టణ అధ్యక్షుడు చొప్పదని ప్రకాష్ ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కార్యకర్తలందరూ ఆర్టీసీ బస్సులో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు మరియు వైద్య శివప్రసాద్, జ్ఞాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అగ్రనేత మల్లికార్జున గారి పిలుపు మేరకు సిరిసిల్ల నుండి
వార్డు సభ్యులు ఇన్ఛార్జీల యొక్క ఆత్మీయ సమ్మేళనంకు తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి పాదయాత్రలు జరుపుకొని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సమైక్యతకు భాగంగా ఈ యొక్క యాత్రలు చేసుకోవడం జరిగింది. ఆ యాత్రలను ఉద్దేశించుకొని మా యొక్క మల్లికార్జున ఖార్గే గారు సందేశం ఇస్తూ ఉన్నారు. వారి సందేశం గురించి మేమందరం ఇక్కడ నుంచి తరలి వెళుతున్నాము. ఇక్కడ మన ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మొత్తము కార్యకర్తలంతా ఇక్కడి నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఆ సభను విజయవంతం అందరూ చేయగలరని చెప్పి ఆశిస్తా ఉన్నాం. మరి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి హైదరాబాద్లో జరగబోయేటువంటి జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వార్డు కమిటీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా మరి కలిసి ఒక బస్సులో కానీ కార్లలో కానీ దాదాపు ఇక్కడ నుంచి ఒక 200 మంది పైగా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వచ్చేటువంటి మా ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు, అదేవిధంగా మా స్టేట్ అధ్యక్షులు మహేష్ గారు, అదేవిధంగా మంత్రులు పొన్న ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా అందరూ కూడా మంత్రులు అందరూ పాల్గొంటారు. కాబట్టి మేమందరం కూడా జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ దాని విధానం గురించి మా మల్లికార్జున గారు, మా ఏఐసిసి అధ్యక్షులు గారు చెప్తారు. దాన్ని విని మేము ఇక్కడ సిరిసిల్లలో కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఏ ప్రాంతంలో అయినా కానీ ఆ నియోజకవర్గంలో మరి ఇంటింటికి తిరుక్కుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ప్రతి ఇంటికి సిరిసిల్ల టౌన్లో కానీ వేరే కానీ ఎక్కడైనా కానీ అందరూ కూడా ఇంటింటికి మనం చేసినటువంటి కార్యక్రమాలు తీసుకుపోవడానికి ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడి దొడ్డి కొమరయ్య అని ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాడుద్దామని ముస్తాబాద్ మండల యాదవ్ సంఘం అధ్యక్షుడు రాగం నాగరాజు అన్నారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలను మండల గొల్ల కురుముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు, నాయకులు గొల్ల కురుముల హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కార్కు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు. నేటి సమాజానికి దొడ్డి కొమరయ్య పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య తెలంగాణ వీరోచిత రైతాంగాన్ని ఉద్యమానికే స్ఫూర్తిదాయకంగా నిలిచాడని వెల్లడించారు. ఈ కార్యక్రమ సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎళ్ల బాలరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేంద్రరావు, మాజీ ఎంపీటీసీ చల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, భాజపా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజాగౌడ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఉల్లి యాది మల్లేష్, నాయకులు కోడే శ్రీనివాస్, కొమ్ము బాలయ్య, చీల ప్రశాంత్, గీసా భిక్షపతి, తాడిపు ఎల్లం రాక్ కుమార్, గూడూరి భరత్, పూస బాలయ్య, వంగూరు దిలీప్ కుమార్, గొల్ల కుర్మ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. సాయుధ పోరాట తొలి అమరుడు కొమరయ్య. హలో అమర్ హే అమర్ హే జోహార్ దొడ్డి కొమరయ్య. జోహార్ జోహార్. అందరూ ఐక్యత. జోహార్ దొడ్డి కొమరయ్య. జోహార్ జోహార్. జోహార్ దొడ్డి కొమరయ్య. జోహార్ జోహార్. నైజాం కుర్మల ఐక్యత. కుర్మల ఐక్యత. ఇలా 79వ వర్ధంతి దొడ్డి కొమరయ్య వర్ధంతి చేసుకుంటున్నాము. ఈడ మన
గ్రామ పంచాయతీ ముంగట అందరూ మన ముస్తాబాద్ మండలము వాళ్ళు అందరూ సహకరించి అన్ని కులాలు సహకరించి ఇక్కడ మేము ఆయన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని పెట్టుకున్నాము. ఇవాళ జయంతి నాడు పెట్టుకున్నాము, ఇవాళ వర్ధంతి చేస్తున్నాము. ఆయనే అందరి వాడు, అందరి కొరకు పని చేసిండు, అందరి కొరకు ఉద్యోగం చేసిండు, అందరి కొరకు అన్ని కులాలకు చేసిండు. ఆనాటి మెత్తని దొరలను అదరగొట్టిండు. అందరి కులాలకు ఆయన అందరికీ పని చేసిన వాడు. అందరూ కూడా ఏ కులానికి చెందిన వ్యక్తి అనుకోవద్దు, మనము అందరి వాడు. మేము గొల్ల కురుమలమే కాదు, అందరూ కూడా సహకరించాలి. అందరూ కూడా ఆయన లెక్క మళ్ళీ కూడా ఎవరు ఉన్నా కానీ అందరూ సాకలైలమ్మ కూడా చేసింది. అందరూ ఎవరు చేసినా కానీ అందరి కొరకే చేసిన వాళ్ళు. దొడ్డి కొమరయ్య వర్ధంతి చేసుకుంటున్నాము. అన్ని కులాలు మాకు సహకరించిన దానికి జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ జోహార్. దొడ్డి కొమరయ్య వర్ధంతి చౌరస్తాలో గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అన్ని పార్టీల నాయకులతో నా కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఆ కాలంలో దొడ్డి కొమరయ్య గారు మామూలు గ్రామంలో పుట్టి పెత్తందారుల వ్యవస్థను రూపుమాపాలని ఆ రోజు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఆ రోజు బాబు అసూలు బాసినారు. ఆ రోజు ఆయనే వర్ధంతి గవర్నమెంట్ కూడా ముందుగా తీసుకొని నిర్వహించడం గొప్ప విషయము. ఏదున్నా అప్పుడు చేసిన వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళ ఫలితం ఎక్కడ పోలేదు. ఆ రోజు చేసిన వాళ్ళందరిది ఈరోజు గ్రహించి పెట్టి గవర్నమెంట్ కూడా లీడ్ తీసుకొని పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చినందరికీ నాకు ముస్తాబాద్ మండల కేంద్రంలో తొలి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి 79వ వర్ధంతి సందర్భంగా మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి వాళ్ళ అధ్యక్షుడు నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వారు ఈ ప్రాంతానికి చేసినటువంటి తెలంగాణ ప్రాంతంలో మరి భూమి విముక్తి కోసం చేసిన పోరాటాలను మరి చిరస్మరణీయంగా ఉండాలి. వారి యొక్క ఆశయాలను సాధించాలి. మరి వారు ప్రజల కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా ఈ ప్రాంతంలో భూస్వాములు పెత్తందారుల నుంచి విముక్తి పొందాలనేటువంటి పోరాట కాలంలో మరి ఆ రోజులో 20 సంవత్సరాల లోపలనే మరి సమాజానికి సేవ చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి మరి భూమి విముక్తి కోసం పోరాడేసినటువంటి గొప్ప నాయకులను తలుచుకుంటూ ఈ రోజున అటువంటిది మరి ఘనంగా దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి కార్యక్రమం ముస్తాబాద్లో అన్ని పార్టీలు కుల సంఘాలతో కలిసి నిర్వహించడం వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో బూత్ స్థాయి అధికారులకు మండల తహసీల్దార్ మారుతిరెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో బూత్ స్థాయి అధికారులు జాతీయ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మొదటి సెక్షన్ బిఎల్ఓ అర్హతలు నియామకం, రెండవ సెక్షన్ బిఎల్ఓ విధులు, సెక్షన్ 3 మరియు 4 రోల్ ప్లే ఫార్మ్ ఫీలింగ్ వ్యాయామాలు, అసైన్మెంట్ అండ్ కేస్ స్టడీస్, ఫారం 6 కొత్త ఓటర్ దరఖాస్తు, ఫారం 6A ప్రవాస భారతీయ ఓటర్ల తమ పేర్లను ఓటర్ జాబితా చేర్చడం, ఫారం 7 సిస్టమ్ ఓటర్ జాబితాలో ప్రతిపాదిత పేరు చేర్చడం తొలగించడం కొరకు అభ్యంతరాలకు సంబంధించిన ఓటర్ దరఖాస్తు, ఫారం 8 ప్రతితో ఉన్న ఓటర్ జాబితాలో నివాసం మార్పు, నమోదుల సవరణ, ఈపీఐసి రీప్లేస్మెంట్, బీడబ్ల్యూడి గుర్తింపు కోసం ఓటర్ దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ మారుతిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ కార్తిక్, దేవరాజు, మల్లేశ్వరి, సత్యనారాయణ, గిరిధర్, బిఎల్ఓ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి మీకు డౌట్ ఏంటి, ఎవరు వచ్చినా మీకు తెలిసిపోతే బట్టి మనకు కూడా తెలియాలి. ఇక్కడ కూడా మన ఊళ్ళో కూడా ఇవ్వాలి పెట్టుకోవడానికి పోతున్నారు, పిల్లలు వస్తున్నారు. అంతా ఈ కార్యక్రమం నీటి ఉండాలి, ఏదో సరికి నీటి ఉండాలి. ఓకే, తర్వాత ఆ పోలీస్ స్టేషన్ పనులు సాధారణంగా ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ మనం ఎప్పుడు రూల్ ప్రిపేర్ చేసినా ఇప్పుడు సప్లిమెంటరీ ఎంటైర్ ఫ్యామిలీ అంటే ఒకే పోలీస్ స్టేషన్ ఏమంటే ఆ పోలీస్ స్టేషన్ పనులు సాధారణంగా ఉండాలి. అందులోనే బాగా చూస్తాం. పీడబ్ల్యూడీ హోంవర్డీ కూడా మనం లాస్ట్ పోయిన అసెంబ్లీ పోయాం, పార్లమెంట్ పోయాం. కానీ అప్పుడు ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మేము దగ్గర నుండి ఆర్ఓ గారితో నుండి కలెక్టర్ గారితో చూసింది ఏంటంటే తక్కువ పర్సెంటేజ్ మనం గుర్తిస్తున్నాం. అంటే హోంవర్డీ మనం ఎవరికి ఎంటర్టైన్ చేస్తాం, మనం గుర్తించగలిగాం, ఎంతమందితో హోంవర్డీ ఇచ్చగలిగాం, ఎంతమంది పోలీస్ స్టేషన్ ఖర్చు సఫర్ అయ్యారు అనేది ప్రాక్టికల్ మీరు కూడా చూసారు. పోలీస్ స్టేషన్లో మళ్ళీ మీరే ఫేస్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత
భారత ఎన్నికల సంఘం సూచనల క్రమంలో ఈరోజు మన మండలం నందు బూత్ లెవెల్ అధికారుల జాతీయ శిక్షణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఓటర్ లిస్టులను తప్పులు లేకుండా మంచి ఓటర్ లిస్టులను తయారు చేసుకొని మంచి పద్ధతులలో ఎలక్షన్ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో బిఎల్ఓలకు అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం క్రమంగా నియమించబడిన బిఎల్ఓలందరికీ కూడా రాజ్యాంగంలోని చట్ట క్రమంగా వారికి విధులు చక్కగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 4 సెషన్లలో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో వారు చక్కగా నేర్చుకొని మన ఎన్నికల విధులను చక్కగా నిర్వహించాలని, అలాగే ఓటర్ లిస్టులను కూడా మంచి ఓటర్ లిస్టులను తయారు చేసి ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కాళేశ్వరం 9వ ప్యాకేజీ భూసేకరణలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. బోనాలకు చెందిన చల్లా అనసూయకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పుస్సా వేణు, రాగుల రాములు మాట్లాడుతూ కాళేశ్వరం 9వ ప్యాకేజీ నిర్మాణ పనుల భాగంగా మలకపేట రిజర్వాయర్ నుండి అప్పర్ మానేర్ వరకు భూసేకరణలు అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. భూసేకరణలో ఎలాంటి భూమి కోల్పోని చల్లా అనసూయకు చెందిన భూమిని ముంపులో పోతున్నట్లు ధరణిని ఎక్కించారని ఆరోపించారు. అట్టి భూమిని మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన మొండయ్య పేరిట రికార్డు చేసి అతనికి పరిహారం చెల్లించారని అన్నారు. అట్టి భూమిపై విచారణ చేపట్టి బాధితురాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మన 9వ ప్యాకేజీ సిరిసిల్లకు నిర్మల మానేరుకు ఉన్న 9వ ప్యాకేజీలో కుంభకోణాల గురించి, ఫ్రాడ్ గురించి, అవినీతి గురించి ఒక 6 నెలల ముందు ఈ ప్రభుత్వం ఏర్పడితే 6-8 నెలల ముందు కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ చేయమని కోరడం జరిగింది. అప్పుడు కూడా ప్రశ్నించడం జరిగింది. కలెక్టర్ గారు దాన్ని స్పందించి వెంటనే ఎంక్వైరీ చేయించి ఆ రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. మరి ఇంకో పక్క కోర్టు ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఈ అన్యాయమైన అనసూయ అనే పెద్ద మనిషికి న్యాయం చేయాలని 6 నెలలుగా మేము పోరాటం చేస్తుంటే మరి ఇది ఆనాడు కేటీఆర్ గారి తప్పిదమా, కేటీఆర్ గారి అలసత్యమా, లేకపోతే ఆనాడున్న మంత్రివర్యుల ప్రోత్సాహంతో ధరణి పోర్టల్గా రకరకాల ప్రతి గ్రామానికి కూడా 1-2 ఇష్యూస్ ఉన్నాయి. ఇది స్పెషల్గా ఏంటంటే ఈ కాళేశ్వరం ప్యాకేజీల సుమారు 10 నుంచి 13-15 లక్షల కుంభకోణం, ఎంఆర్ఓలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కుంభకోణం చేయడం జరిగింది. దాన్ని వెలికి తీసి కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ చేయడానికి. కానీ మరి ఈనాడు 6 నెలల నుంచి కూడా అనసూయ గారికి న్యాయం జరగడం లేదు. కాగితాల మీదనే పని నడుస్తుంది. మరి కలెక్టర్ గారు వెంటనే దీనికి ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నాం. ఇలా ప్రభుత్వాలు మారినాక కూడా నాయకులు ఏం చేస్తారంటే మస్కా కొట్టి మన నాయకుల పైరవితోనే ఆపడం జరుగుతుందా, లేకపోతే కలెక్టర్ గారు శ్రద్ధ వహించడం లేదా అనేది ఆలోచించి కలెక్టర్ గారు వెంటనే అనసూయ గారికి న్యాయం చేయాలని, ఆమెకు సంబంధించిన ఎందుకంటే భూభారతి కూడా అయింది, ధరణి వేయింది, భూభారతి వచ్చింది. మరి భూభారతిలన్నా అనసూయ గారికి 2 ఎకరాలు అనసూయ గారికి ఇవ్వాలి. ఆ కుంభకోణం చేసి రిటైర్డ్ అయినా జాబ్ చేస్తున్నా ఆ వ్యక్తులను శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ పోరాటం ఇదే మరి పట్టించుకోకపోతే మాత్రం దీన్ని తీవ్రత చేసి మరి కలెక్టర్ గారిని ఎల్లుండి సోమవారం నాడు కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సోమవారం నాడు కలుగుతాం. మరి ఈ పరిస్థితిని వెంటనే కలెక్టర్ గారు పట్టించుకోవాలని, దాని మీద శ్రద్ధ నుంచి అనసూయకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రుసుమెట్టు అఖిలపక్షం ద్వారా 6 నెలల క్రితమే మేము కలెక్టర్ గారిని కలిసి కాళేశ్వరం 9వ ప్యాకేజ్ కింద జరిగినటువంటి కుంభకోణాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడున్నటువంటి అధికారులు భూమి లేని వారికి 9వ ప్యాకేజ్ కింద మరి ఇచ్చారు. అట్లే సల్లానశ్రీ అనేటువంటి ఒక పద్మశాలి కుటుంబం చెప్పిన ఆమె భూమి 2 ఎకరాల భూమి ఎప్పుడు కొనుక్కున్నది, పాస్బుక్ అన్ని రకాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె భూమిని ఎంఆర్ఓ దగ్గర ఉంటున్నటువంటి
ఒక సుంకరికి మరి కొండయ్యేటువంటి వ్యక్తికి మార్చారు. మరి ఒక మరి ఎక్కడో 10 గుంటలు మార్చారు, ఇంకా 30 గుంటలు సర్టిఫికేట్ పెట్టారు. 10 సంవత్సరాల నుంచి అవి తిరుగుతూ ఉంటుంది. కోర్టు పోయింది, హైకోర్టు పోయింది, కలెక్టర్ కూడా ఆర్డర్ ఇచ్చేసిండు. వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి కలెక్టర్ కూడా ఎవరైతే అధికారులు వాళ్ళందరూ కేసు పెట్టమంటే ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు మరి వాళ్ళని కాపాడుతాన్ని చేస్తుంటా ఈ కుంభకోణం బయటికి రావద్దని సుమారు దరిదాపుగా చూసినట్టయితే ఒక 5,6 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. అవన్నిటి కూడా చేసింది, మరి దాన్ని చేస్తలేడు. ఇది ఎంఆర్ఓ గారు కూడా మరి కంటెంప్ట్ కూడా వేసి కంటెంప్ట్ కూడా ఉన్నది. రేపు మాకైతే కంటెంప్ట్ కూడా పోతారు. కాబట్టి తక్షణమే ఎంఆర్ఓ గారు ఇది ఏదైతే ఉంటుందో పాస్బుక్ ఇవ్వని కలెక్టర్ గారు మొన్న కలిసినప్పుడు పాస్బుక్ ఇష్యూ చేయమని కూడా చెప్తే ఎంఆర్ఓ ఏమంటే కలెక్టర్ అవే రాస్తాడు, అట్లే రాస్తాడు కలెక్టర్ అని చెప్తాడు. కలెక్టర్ కూడా మరి లెటర్ కానీ కలెక్టర్ ఆర్డర్ని కూడా పాస్ చేయలేదు సిరిసిల్ల ఎంఆర్ఓ. మేము చెప్తుంటున్నాము మరి సోమవారం నాడు అఖిలపక్షం ద్వారా మరి కలెక్టరేట్ ముందు ధర్నాకు సిద్ధమైనము. ధర్నా చేస్తాము, నిరాదీక్షలు పాస్బుక్ వచ్చేంత వరకు కూడా ఈ ఎంఆర్ఓ మీద మరి తగిన చర్య తీసుకున్న వరకు, కలెక్టర్ తీసుకున్న వరకు కూడా మేము ఎంఆర్ఓ గారు మరి కలెక్టర్ అంటే గొప్పలు కాదు, మరి కోర్టు కంటే గొప్పలు. కోర్టు చేసినా కానీ ఇవాళ 9th ప్యాకేజ్లో మొండయ్యకు భూమే కట్టు కాలేదు, మరి ప్యాకేజ్ ఎక్కిచ్చేసినావు. ఇవాళ ఇప్పుడు పెడుతుంటాం, వీళ్ళు అడిగితే ప్యాకేజీని కట్ చేయి, భూమి కట్ చేయమని చెప్పి ఎవరి భూమి కట్ చేసినావు, ఎవరికి పైసలు ఇచ్చేసినావు ఎంఆర్ఓ గారు. మరి ఇవన్నీ కూడా ఎంత చేస్తుండ్రు. భూమి లేని ప్రతి వారికి అక్కడ మోటరే ఉండదు, కరెంటు పై ఉందని రికార్డు చేస్తారు, పైపులే ఉన్నాయి, పైపులు ఉన్నాయని రికార్డు చేస్తున్నారు, చెట్టే ఉండదు, చెట్లు ఉన్నాయని రికార్డు చేస్తున్నాం. ఇవన్నీ కూడా రికార్డు చేస్తున్నాం. కాబట్టి తక్షణమే మేము చెప్తున్నాము, సోమవారం నుంచి కలెక్టరేట్ ముట్టడిస్తాము. సల్ల అనసూయకు పాస్బుక్ వచ్చేంత వరకు మేము అక్కడనే ఉండి మరి నిరాదీక్ష చేస్తాము, ధర్నాలు చేస్తాము. ఇది ఇంతవరకు విడిచిపెట్టము. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జెడ్పీటీసీ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 79 వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరయ్య చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘనంగా ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ కృష్ణహరి, చీటీ లక్ష్మణరావు, సింగిల్ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎడ్ల సందీప్, మాజీ ఎంసీ చైర్మన్ గొల్లపల్లి నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు మీసం రాజం, యనగందుల నరసింహులు, ఘనమైన సుధాకర్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ బందారపు బాలరెడ్డి, మహమ్మద్ అజ్జు, మందాటి రాము, సింగారం దేవరాజు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో తొలి రైతాంగ పోరాట యోధులైనటువంటి దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి ఈరోజు ఘనంగా జరపడం జరిగింది. ఆనాటి రోజుల్లో రైతాంగం కోసం అయితేంది, పీడిత వర్గాల కోసం అయితేంది, ఆనాటి కాలంలో బ్రహ్మాండంగా పోరాటం చేసి తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను స్మరిస్తూ వారి అడుగుజాడల్లో మనం పయనించి ఏదైతే వారు పోరాటం చేసి బలుగు బలహీన వర్గాలకు విముక్తి కోసం పోరాటం చేసిందో ఆ పోరాటం స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా మనం వారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు భారత రాష్ట్ర కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో బ్రహ్మాండంగా వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా కూడా తొలితరం మరి రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారు ఆనాడు చేసినటువంటి అనేక బడుగు బలహీన వర్గాల పీడిత వర్గాల గురించి అనేక పోరాటాలు చేసి మరి అప్పుడున్నటువంటి ప్రజల లోపల చైతన్యం తీసుకొచ్చి తెలంగాణ అంతా కూడా ఒక రకమైనటువంటి ఈనాటి తెలంగాణ పోరాటానికి ఒక స్ఫూర్తిగా నిలిచిన దొడ్డి కొమరయ్య గారు అమరుడైనారు. వారికి ఈరోజు పార్టీ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయ సాధన గురించి రాబోయేలో కూడా తప్పకుండా కూడా మీ పోరాట మఠిమంతా కూడా తెలంగాణ సభ మర్చిపోదు. మీ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా ఏ రకమైనటువంటి సమస్యలున్నా మరి మీ పోరాటం ఆధారంగా మేము ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు.
యువత సమస్యలు పరిష్కరించమంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులకు దిగుతోందని, అక్రమంగా అరెస్ట్ చేసిన డివైఎఫ్ఐ నాయకులను విడుదల చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ ముస్తాబాద్ లో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగ యువత హక్కుల సాధనకై చలో సచివాలయం ముట్టడిని పిలుపునిస్తే పోలీసులచే అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు డివైఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు గాంతుల మహేష్ అన్నారు. శాంతియుతంగా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని రాజకీయ జోక్యం లేకుండా రాజీవ్ యువ వికాస్ స్కీమును వెంటనే అమలు చేయాలన్నారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చలో సచివాలయ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిస్తే పోలీసులచే అక్రమంగా అరెస్ట్ చేయడం, అరెస్ట్ అయిన నాయకులను తక్షణం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి గత 10 ఏళ్ళు అవుతా ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ మారతలేవు. రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఎక్కడైతే యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానది, రాజీవ్ వికాస్ అన్నది, ఏదైతే జాబ్ క్యాలెండర్ వేస్తామన్నది, కానీ ఎక్కడ ఏ పరిస్థితి కనపడతా ఉంది. దానికి నిరసనగా ఈరోజు సచివాలయం ముట్టడి చేయడానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా వెళ్లే క్రమంలో పోలీసులు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు తక్షణమే పరిష్కరించాలి. లేని ఏడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సత్తి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోసయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న రోసయ్య ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. గవర్నర్ గా 2 రాష్ట్రాలకు సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధారెడ్డి, సూడిద రాజేందర్, షేక్ గౌస్, బండారి బాలరెడ్డి, సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగారు. అదేవిధంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా, గవర్నర్గా అన్ని హోదాలో పనిచేసి చాలా మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన రోసయ్య గారికి పేరున ఆయనకు మంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ రోజు ఆయన చేసిన సేవలు మర్చిపోకుండా అందరికీ ఉంటుండు. ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఆయనను అదేవిధంగా మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి గవర్నర్గా కూడా ఆయనకు అప్పుడు ఇవ్వడం జరిగింది. ఆయన చేసిన సేవలు మర్చిపోలేని అని చెప్పక తప్పదు. జై కాంగ్రెస్. మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మంచి అనుభవం గడించినటువంటి వ్యక్తిగా శ్రీ రోసయ్య గారిని మనము కొనియాడుతూ ఉన్నాం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కూడా కార్యకర్తల సమక్షంలో కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఆర్థిక మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్థిక మంత్రిగా మంచి సేవలు అందించినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నది, అన్ని తెలివితేటలు అంటే రోసయ్య గారికి ఉన్నాయని చెప్పి అప్పుడు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారికి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. తదనంతరం గవర్నర్గా కూడా ఆయనకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది. ఆయన పేద ప్రజల కోసం ఎనలేనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు మనమందరం కూడా కొనియాడుతున్నాం. ఆయన చేసినటువంటి సేవలను మనమందరం కూడా ఎల్లకాలం గుర్తించుకొని జ్ఞాపకం ఉంచుకొని ఆయన అడుగుజాడలో కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై కాంగ్రెస్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు, పోరాట స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి 79వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీవై నగర్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు, విప్లవ జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏకమంటి ఎల్లారెడ్డి గారు మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన కామ్రేడ్ దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై నేటి ప్రజానీకం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు అన్నల్దాస్ గణేష్, సూరం పద్మ, శ్రీరాముల రమేష్, చంద్ర నాయకులు, నక్కా దేవదాస్, బెజగం సురేష్, జిందం కమలాకర్, గడ్డం రాజశేఖర్, సందుపట్ట పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగినటువంటి మహోన్నత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి 79వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. మరి ఆనాడు 1946 జూలై 4వ తేదీన మరి ప్రస్తుత జనగామ జిల్లాలోని కడవెండి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి విష్ణూరు రామచంద్రరావు దేశ్ముఖ్ ఏదైతే వాళ్ళ ఆగడాలకు ఆకృత్యాలకు నిరసనగా అక్కడ ఉన్నటువంటి ప్రజలపై పన్నులు భారాలు మోపడం కావచ్చు, వృత్తిదారులపై భారాలు మోపుతున్నటువంటి దానికి నిరసనగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకము శాంతియుతంగా నిరసన చేపడుతున్నటువంటి సందర్భంగా ఆ విష్ణూరు రామచంద్రారెడ్డి యొక్క గూండాలు జరిపినటువంటి ఆ ర్యాలీపై జరిపినటువంటి కాల్పుల్లో అక్కడికక్కడే 19 సంవత్సరాల యుక్త వయసులోనే మరి దొడ్డి కొమరయ్య గారు అమరైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ తొలి అమరత్వం సాక్షిగా మరి ఆయన యొక్క పోరాట అమరత్వాన్ని పూర్తిగా తీసుకొని మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తృతంగా విజృంభించినటువంటి పరిస్థితి ఉంది. మరి 4000 గ్రామాలకు విముక్తి కలిగి 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంది. మరి ఆయన పోరాట స్ఫూర్తితో మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మన కార్మికుల హక్కులు కావచ్చు, రైతాంగ హక్కులు, ప్రజా సమస్యల మీద కూడా పోరాటాలు నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తూ మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఆశయాలను కొనసాగించాల్సినటువంటి ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుపై జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కూడా మరి దొడ్డి కొమరయ్య గారి పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం అందరూ కూడా రైతాంగం ప్రజానీకం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి మన హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని చెప్పి సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సిరిసిల్ల జిల్లాలో సిపిఎం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన భూమి కొరకు భుక్తి కొరకు పోరాడినటువంటి వ్యక్తి. ఆయన ఆశయ సాధనలో ఈ జిల్లాలో ఉన్న యువత కానీ అందరూ ఆశయ సాధనలో ముందు ఉండాలని, అట్లాగే ఆయన ఎంతో మంది ప్రజలకు పేద ప్రజలకు భూమిని కొరకు పోరాడి అమరుడైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలలో ముందుండాలని ఈరోజు ఆయన 70వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సభకు తరలి వెళ్తున్నట్లు ఆ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఈళ్ల బాలరెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్వి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గ్రామ, మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులకు సమావేశాన్ని ఏర్పాటు చేశారని, అట్టి సమావేశానికి మండలంలోని నాయకులు, అధ్యక్షులు ఈళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్టి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఏఐసిసి జాతీయ అధ్యక్షులు ఖర్గే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు వెల్లడించారు. ఇట్టి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడానికి నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో ఏ విధంగా గెలిపించుకోవాలో సూచనలు, సలహాలు అందించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మండలం నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు తరలి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. సభలో అందించిన సూచనలు, సలహాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తామని పేర్కొన్నారు. సభకు తరలి వెళ్లిన వారిలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు వనిత, యూత్ విభాగ మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్,
ఎన్ఎస్యుఏ మండల అధ్యక్షులు మిరుదటి భాను, బీసీ యూత్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చల్లపల్లి శ్రీనివాసగౌడ్, వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు, ముఖ్య నేతలు ఉన్నారు. బస్సులే మాట్లాడుతున్నారు. మరి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, మరి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మరి ఏఐసిసి అగ్రనేత అధ్యక్షులు ఖర్గే గారి మరి అధ్యక్షతన మరి ఎల్బీ స్టేడియంలో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. మరి వచ్చేటువంటి ఎన్నికల్లో కానీ ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు 6 గ్యారెంటీ పథకాలు ఏవైతున్నాయో, మరి ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో, అభివృద్ధి ఫలాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలని చెప్పి ఒక సూచన చేయడానికి మరి ఇలా ఎల్బీ స్టేడియంలో సమావేశం నిర్వహించడం జరిగింది. అట్టి సమావేశానికి ముస్తాబాద్ మండల కేంద్రం నుంచి మరి దాదాపు ఒక బస్సు 2 కార్లు వెళ్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలన్నీ తీసుకొని మరి మండల స్థాయిలో మరి పార్టీ అభివృద్ధి కోసం ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఎల్బీ స్టేడియంలో ముఖ్య కార్యకర్తల సమావేశం కొరకు జిల్లా స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులతో అవగాహన కొరకు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజలలోకి తీసుకెళ్ళిండ్రు, అదే మాదిరిగా దాని మీద అవగాహన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనేది మార్గనిర్దేశనం చేయడానికి కొరకు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు వారి ఆధ్వర్యంలో మార్గనిర్దేశనం చేస్తారు. కాబట్టి ఈరోజు ముస్తాబాద్ మండలం నుంచి ఒక 50-60 మంది కార్యకర్తలు బయలుదేరి, ముఖ్య కార్యకర్తలందరం బయలుదేరి వెళ్తున్నాం. ఈ సందర్భంగా వారు సూచనలు సూచనలు ఈ మండలంలో రేపు రాబోయే ఎలక్షన్లో ఎలా ఎదుర్కోవాలి, మన సంక్షేమ ఫలాలను మనము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కల్పించినటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం గురించి వారు మార్గదర్శనం చేస్తాని కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ సమావేశంలో మేమందరం వెళ్ళి వారు చెప్పే సూచనలను పాటిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లి స్థానిక సంస్థలలో గెలుపు కొరకు మేమందరం కృషి చేస్తామని మనం చేస్తాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట, వీరపల్లి ఉమ్మడి మండలాలు గొల్ల కుర్మ సంఘం అధ్యక్షులు మెండే శ్రీనివాస్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దొమ్మడి నరసయ్య, మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, కేడీసీసీ చైర్మన్ కృష్ణారెడ్డి, గొల్ల కుర్మ అధ్యక్షులు భూమయ్య, బండారి బాలరెడ్డి, నందికిషన్ తదితరులు పాల్గొన్నారు. అలా
ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మన దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా మన ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకుర్మ యాదవులు మరియు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు పాత బస్టాండ్ ఆవరణంలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. దొడ్డి కొమరయ్య గారు మన తెలంగాణ రైతాంగానికి ఎంతో పాటుపడడం జరిగింది. తెలంగాణ రైతాంగానికి భూమి కోసం, ముక్తి కోసం, జాతి విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి తన ప్రాణాన్ని తృణప్రాయంగా తెలంగాణ ప్రజలకు వదిలి మన తెలంగాణ రైతాంగానికి ఈరోజు భూమిని దక్కించడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఆయన ఆశయాలను ఎల్లవేళలా కొనసాగించాలని, వారి యొక్క ఆశయాలను యువత పాటించాలని కోరుతూ ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అన్ని పార్టీల నాయకులకు, కుల సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా వివిధ పార్టీ నాయకులు మరియు మా గుల్లకుర్మ యాదవ సంఘం సభ్యులు అందరం కలిసి పాత బస్టాండ్ ఆవరణలో ఉద్యమకారుడైనటువంటి దొడ్డి కొమరయ్య జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఇదే స్ఫూర్తిగా యువత కూడా ముందుకుండి రాను భవిష్యత్తులో ఈ కుల సంఘాలు కాకుండా ఐక్యతగా తెలంగాణ కొరకు పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. సహకార విద్యుత్ సరఫరా సంస్థలో ఇంత అవినీతి జరుగుతున్న అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చోద్యం చూస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఏఎఫ్టియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి దశరథం డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ సెస్ సంస్థలు అనేక అవినీతి అక్రమాలకు చైర్మన్ పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత చైర్మన్ గా ఉన్న చిక్కల రామారావు గతంలో కూడా చైర్మన్ గా పనిచేసి అవినీతిని మూటగట్టుకున్నాడని, ప్రస్తుతం నష్టాలు ఉన్న సంస్థను కూడా చూడకుండా లక్షల్లో జీతభత్యాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సహకార చట్టంలో నష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి జీతభత్యాలు తీసుకోవద్దని నియమాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ తుంగలు తొక్కి ఎక్కువ మొత్తంలో అలవెన్స్ల పేరిట జీతాలు తీసుకుంటున్నాడని ఆరోపించారు. సెస్ లో ఇంత అవినీతి జరుగుతున్న అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదు, ప్రజలకు సమాధానం చెప్పాలని సోమిశెట్టి దశరథం డిమాండ్ చేశారు. సెస్ చైర్మన్ శ్రీ చిక్కాల రామారావు గారు మరి ఆయన మొదటిసారి సెస్ చైర్మన్ అయినప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంతకంటే రెట్టింపుగా మరి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఏదైతే ఆయన తనకు సొంత ఇల్లు ఉన్నా ఇంటి కిరాయి 50,000 రూపాయలు మరి సెస్ సొమ్మును వాడుకుంటా ఉన్నాడు. మరి ఇది సహకార సంఘాలకు విరుద్ధంగా ఆయన సహకార సంఘం ఏదైతే విద్యుత్ సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఆయన జీతభత్యాలు తీసుకోకూడదు, ఎలాంటి అలవెన్సులు పొందకూడదు అనే నియమ నిబంధనలు ఉన్నా, సంస్థ నష్టాల్లో ఉన్నా కానీ తనకు సొంత ఇల్లు ఉన్నా ఆ ఇంటికి 50,000 రూపాయలు, తను ఉంటున్న ఇంటికి 50,000 రూపాయల రెంటును సంస్థ నుంచి మరి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆయన కడుతున్న గర్భట్టి కాగితం. మరి ఇది చిక్కాల రామారావు గారిదా, మరి ఆయన ఏదైనా డూప్లికేట్ రామారావు ఇంకెవరైనా ఉన్నారా, మరి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలాగే మరి డ్రైవర్ జీతము తన జీతము, అలవెన్సులు, మరి మెయింటెనెన్స్, ఇట్లా లక్షలాది రూపాయలు, కనీసం నెలకు 1,50,000 రూపాయలు వినియోగదారుల సొమ్మును మరి దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. మరి ఏదైతే ఈ మిస్లేనియన్ ఖర్చుల పేరు మీద 52 లక్షల రూపాయలు మరి ఖర్చు పెట్టిండు. అంటే జిరాక్స్ కాదు, ఈ మిస్లేనియన్ ఖర్చుల్ని ఈ జిరాక్స్ ఖర్చులు కూడా ఉంటాయి. అంటే 1,97,000 రూపాయలు అదనంగా. అంటే ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయలను మరి సెస్ సొమ్మును ఆయన దుర్వినియోగం జరుగుతుంది. అలాగే ఆయన వాహనానికి ఒక డీజిల్ నెలకు 300 లీటర్లు మరి ఖర్చు రాయడం జరుగుతుంది. ఆయన ఈ భారతదేశం అంతా తిరిగినా కానీ దాదాపు 300 రూపాయలు డీజిల్ కాదు ఆయన ఓడు ఎక్కడికి సెస్ పార్టీ దాటి పోడు, కానీ అంత దుర్వినియోగం చేస్తుండు. ఆయన డ్రైవర్ జీతం 20,000 రూపాయలు దాదాపు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రతి నెల జీతం పోను, ఇల్లు కిరాయి పోను, మెయింటెనెన్స్ ఇట్లా అనుకుంటా లక్షల రూపాయలు కోఆపరేటివ్ యాక్ట్ 116 ప్రకారం లాభం వస్తేనే జీతం తీసుకోవాలన్నది సోయి మర్చి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. అలాగే ఒక రిటైర్డ్ ఉద్యోగిని ఎండీగా మోహన్ రెడ్డి నియమించి తర్వాత వాళ్ళని తొలగించడం జరిగింది. దానికి ఆయన ఏదైతే జీతభత్యాలు చెల్లించిండో దాన్ని రికవరీ చేయాలి, ఆ ప్రజా ధనాన్ని సెస్ ఖాతాలో జమ చేయాలి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ సెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒక సెస్ ఉద్యోగిని
ఒక మహిళా ఉద్యోగిని తన ఇంట్లో వంట మనిషిగా పెట్టుకుంది. మరి ఆయన జీతభత్యాలు సెస్ సంస్థ చెల్లిస్తుంది. సెస్లో పనిచేయాల్సిన ఒక ఉద్యోగిని తన వంట మనిషిగా మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. లైసెన్స్ ఆఫీసర్గా రామరెడ్డిని నిలవించి నెలకు 40,000 రూపాయలు సెస్ నుంచి మన ఆయన జీతభత్యాలు నియమిస్తాను. ఇప్పుడు ఏదైతే సంస్థనే నష్టాలు ఉంది అలా ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి ఆ కోఆపరేటివ్ యాక్ట్ వాటి అలా మెన్షన్ చేయాల్సిన దానికి ఒక ప్రత్యేక ఉద్యోగిని నియమించి కూడా 40,000 రూపాయలు మరైనా ఖరాబ్ చేయడం జరుగుతుంది. తనకు పిఏగా భార్య ఉన్నాడు. ఆ భార్య ఉండగా ఈ రామరెడ్డిని నియమించుకోవడం మరి అక్రమం. ఆ పిఏ భార్య ద్వారా కూడా ఆయన అకౌంట్స్ అవన్నీ మెయింటైన్ చేయొచ్చు, హైదరాబాద్ పంపచ్చు. ఆయన భార్య ఉండగా సుత ఈయన మోహన్ రెడ్డిని నియమించుకొని సెస్ ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నాం. ఇది ఆర్సిఎస్ రిటైర్డ్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనుమతులు లేకుండానే ఉద్యోగ నియామకాలు ఈయన ఇష్టానుసారం ఆయన కావాలనుకున్న నియమ నిబంధనలు తుంగలో దొక్కి కూడా ఈ ఉద్యోగ నియామకాలు చేస్తూ ఉన్నాడు. జిల్లా సహకార అధికారి ఈ సెస్ జరిగే మొత్తం భాగవతానికి ఆయన స్థానికుడు మన జిల్లావాసే కనుక ఈ సెస్కు సహకరిస్తూ ఈ పూర్తి సెస్లో జరిగే అవినీతి భాగవతానికి అన్నిటికీ కూడా ఈ జిల్లా సహకార అధికారి బాధ్యుడు. ఆయనను వెంటనే బాధ్యుని చేసి ఇక్కడ నుంచి వేరే జిల్లాకు బదిలీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.